దేవుడికి మహిమ కలుగునగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడికి వాగ్దానాన్ని ఈ రీతిగా మీ ముందుకు తీసుకురావడానికి ఎంతగానో కృప చూపిస్తున్నాడు. ఈ వాగ్దానాల ద్వారా మీరు బలపరచబడుతున్నారని, దీవించబడుతున్నారని, మీ కొరకు దేవుడికి వాగ్దానం ద్వారా మీ జీవితంలో స్థిరపరచబడతారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నా. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడికి వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమగునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దావీదు మాట్లాడుతున్న మాటగా ఇక్కడ కనబడుతుంది. దావీదు తన రాజ్యములో ఉన్న వారందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు. ఇక్కడ నాబాల్ అనే ఒక అతనికి ఇతను వర్తమానం పంపిస్తూ మాట్లాడుతున్న మాట, నీకును నీ ఇంటికి క్షేమము కలుగును గాక అని వర్తమానాన్ని తన సైనికుల ద్వారా తన దగ్గర పంపించారు. దావీదు నాబాలు క్షేమము కోరి అతనికి శుభవర్తమానాన్ని పంపించాడు. ఈ మాట మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము క్షేమంగా ఉండాలి, మనకు కలిగినవన్నీ కూడా క్షేమంగా ఉండాలి, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు క్షేమంగా ఉండాలి, మన పరిస్థితులన్నీ కూడా క్షేమంగా ఉండాలి. మనము దేవుడి సన్నిధిలో ఎదగాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి. అది మనం కోరుకుంటాం. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు కీడుకు ప్రతి కీడు చేయమాకండి. దేవుడి సన్నిధిలో దావీదు వలె ప్రార్థన పూర్వకం ఉండి ఇతరులందరూ కూడా దీవించబడాలని కోరుకున్నప్పుడు మనము దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుడి సన్నిధిలో దావీదు దీవించబడ్డానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్న గొప్ప లక్షణం, తన రాజ్యంలో ఉన్న వారందరూ కూడా బాగుండాలి, తన కుటుంబీకులందరూ కూడా బాగుండాలి అని కోరుకునే వ్యక్తి. ఇతరులు కలిగిన వాటన్నిటిని కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. నీవు కూడా నీ పక్కనోళ్ళు, నీ చుట్టుపక్కలోళ్ళు, నీ సంఘస్థులు, నీ సేవకులు, నీ కుటుంబంలో వ్యక్తులు, నీ బంధువులు, నీ స్నేహితులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకో. అప్పుడు దేవుడు నీకు క్షేమస్థితిని ఇస్తాడు. వారు కలిగినవన్నీ కూడా దీవించబడాలని కోరుకో. దేవుడు నీకు ఇంకా ఉన్నతమైన స్థితిని ఇస్తాడు. దావీదు అది అనుభవించాడు కాబట్టి ఇతరుల పట్ల కూడా అదే భావంతో కలిగి ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీకును నీ ఇంటికిని నీ కలిగిన అన్నిటికీ క్షేమం కలుగునుగాక. దేవుడు నా జీవితానికి క్షేమాన్ని ఇస్తాడు. ఇప్పుడు దాకా స్థిరత్వం లేని నా జీవితం, ఇప్పుడు దాకా పాడైపోయిన నా జీవితం, నెమ్మది లేకున్న నా జీవితంలో దేవుడు ఈ మాట పలుకుతున్నాడని నమ్మండి. నమ్మితే గనక నీకు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకి, నీ కలిగిన సమస్తానికి క్షేమం కలిగింది. ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నేను పలుకుతున్నాను, నోరారా దావీదు పలికినట్లుగా మీరు క్షేమంగా ఉండాలని. మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారి ఆకపోకల్లో, వారి ప్రయాణాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి చదువుల్లో, వారి వ్యాపారంలో ప్రతిది కూడా క్షేమంగా ఉండాలి. నీ కలిగిన ఆస్తి అంతా కూడా క్షేమంగా ఉండాలి. కలిగిన బిడ్డలు కూడా క్షేమంగా ఉండాలి. సంతానంతో వారు దీవించబడాలి. లేమి స్థితి అనేది నీ దగ్గర రాకూడదు. ప్రతిది కూడా ఆశీర్వాదకర్తలుగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తున్నాను. దావీదు నోటమ్మట పలుకుతున్నాడు. దేవుడి సన్నిధిలో దీవించినప్పుడు ఆ దీవెన అనేక మందికి దీవెనగా ఉంటుంది. ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితంతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక దీవెనకర్తగా ఉండాలి, దీవించేవారుగా ఉండాలి, ఆధ్యాత్మిక స్థిరత్వం కలిగి ఉండాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట, అతని కలిగిన అంతటినీ దీవించబడు. ఈరోజు నీకు కలిగిన అంతటినీ దీవించబడుతుంది. నీ ఇంటి వారు దీవించబడతారు, నీ కుటుంబాన్ని దీవించబడతాని ఈ వాగ్దానం ద్వారా పలుకుతున్నాను. మీరు స్వీకరించండి, అంగీకరించండి. నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను అనేక మందికి ఆశీర్వాదకర్తగా ఉండాలని నువ్వు అనుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. దీవెనకర్తగా నీ ఉండాలనుకుంటే కనుక నాతో పాటు ప్రార్థించేని. పరిశుద్ధుడా మహోన్నత దావీదు పలికిన మాటల్ని బట్టి, అయ్యా నీకు క్షేమం కలుగును గాక, నీ ఇంటికి క్షేమం కలుగును గాక, నీ కలిగిన అన్నిట్లు క్షేమం కలుగును గాక అని అతను పలికిన దాన్ని బట్టి ఆ దీవెనంతయు కూడా నాయన దావీదు పొందుకున్నాడే. ఈరోజు నేను పలికి ఉన్నాను ప్రభువా, బిడ్డలందరూ దీవెన పొందుకోవాలి, బిడ్డలందరూ ఆశీర్వదించబడాలి, బిడ్డలందరూ కుటుంబాలు దీవించబడాలి. ఆశీర్వదించండి. వారి కుటుంబాలు మేలులతో, దీవెనలతో నింపయ్యా. వారి కలిగిన సమస్తాన్ని దీవెనతో నింపండి అయ్యా. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల్లో, చేతురుతులు, వ్యవసాయంలో సమస్త విషయంలో దీవెనతో నింపయ్యా. నీ కృపను చూపించి నామను మహింపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థించండి. మీరు దీవెనను అందుకుంటారు. మీరు విన్న ఈ వాగ్దానం మీ మట్టుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దాని ద్వారా దేవుడి సువార్త అనేక మందికి విస్తరించబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.